ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. మాకు ప్రతినిధి నవీన్ రెడీగా ఉన్నారు లైవ్ లో. నుమాన్ రెడీగా ఉన్నారు. నుమాన్ చెప్పండి, హైదరాబాద్ లో దీపావళి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? స్వామి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసుకున్నా కూడా కలర్ఫుల్ వాతావరణంలో అందరూ కూడా ఇటు జోష్ఫుల్ గా ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్నాను. సో కూకట్పల్లిలో మనం చూడొచ్చు, అందరూ కూడా ఇటు కుటుంబ సమేతంగా దీపావళి వేడుకల్లో అయితే పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దివాళీ సెలబ్రేషన్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ? ఎలా జరుపుకుంటారు? చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. చూడొచ్చు, అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు దివాళీ వేడుకల్లో పాల్గొంటున్నారు. చెప్పండి, ఎలా జరుపుకుంటారు వేడుకలు? చాలా బాగా జరుపుకుంటున్నాం. చాలా మేము ప్రతి ఇయర్ ఇట్లాగే అందరం అన్ని ఫ్యామిలీస్ కలిసి ఇట్లా దివాళీ ఇక్కడ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు తగ్గేదేలే. ఎన్నింటి వరకు కాలుస్తారు ఇలాగే? పిల్లలు ఎన్నింత వరకు యాక్టివ్గా ఉంటే అన్నింతసేపు మ్యాక్సిమం కాలుస్తారు. టుడే అండ్ టుమారో. ఈ రోజు రేపు కూడా జరుపుకుంటామని చెప్తున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా అమేజింగ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఐ థింక్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్. ఇది మన ఫెస్టివల్. సో జై శ్రీరామ్. ఎంటర్టైన్ క్రాకర్స్, ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ అండ్ అందరికీ హ్యాపీ దివాళీ. చూడొచ్చు, అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు కలిసి జరుపుకుంటున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఏంటి? అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా జరుపుకుంటారు. అవునండి, ఈ యొక్క పండుగ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దివాళీ అనేది ఒకటి ఏంటి అంటే మేము అందరికి వెల్కమ్తో పాటు చేస్తాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ దివాళీ. చూడొచ్చు, అందరూ కూడా ఇటు కుటుంబ సమేతంగా దివాళీ వేడుకల్లో పాల్గొంటున్నారు. చెప్పండి, అంటే ఎలా జరుపుకుంటుంటారు ఎవ్రీ ఇయర్ ఈ వేడుకలు? ఎవ్రీ ఇయర్ మా బిల్డింగ్లో మొత్తం అందరం కలిసి ఒక టైం అనుకొని ఆ టైంకి వచ్చి అందరం కలిసి కాల్చుకుంటాము. అండ్ విల్ మేక్ షూర్ లైక్ ఫన్ ఉంటుంది. ఇంకొంతమంది ఇంకా రాలేదు పైన మా ఫ్రెండ్స్, సో వాళ్ళ గురించి వెయిటింగ్ ఇప్పుడు. సో వాళ్ళు కూడా వస్తే ఫుల్ కంప్లీట్ అవుతుంది ఈరోజు. రేపు కూడా జరుపుకుంటారు ఇదే విధంగా? తప్పకుండా. స్పెషల్ ఉంటుంది కదా? ఎస్, అబ్సల్యూట్లీ. పిల్లలు ఉన్నారు. సో బాంబ్స్ కంటే కూడా ఈ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఎక్కువ తెచ్చాము. సో ఇంకా ఉన్నాయి, అవి రేపు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్లో ఉన్నాం. మనం చూడొచ్చు, అందరూ కూడా అంటే ఎంతో ఉత్సాహంగా ఈ దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు. మేడం చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? ఈసారి ప్రత్యేకత ఏంటి దీపావళి? చాలా బాగా జరుపుకుంటాం. నా వాయిస్ పోయింది. చెప్పండి సార్, చెప్పండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ పిల్లలందరూ జాగ్రత్తగా కాల్చుకుని పేరెంట్స్ తోటి దగ్గరుండి తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. చూడొచ్చు, అందరూ కూడా ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో దీపావళి వేడుకల్లో అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పండి, క్రాకర్స్లో మీరు బాగా పేల్చే క్రాకర్ ఏంటి? అన్ని ఫ్లవర్ పాట్స్, షార్ట్స్, రాకెట్స్, ఇంకా 1000 వాళ్ళ 500 వాళ్ళ, ఇంకా అన్ని ఆల్మోస్ట్ సాయంత్రం నుంచి పేలుస్తున్నాం. మాతో పాటు వీళ్ళు పిల్లలు కూడా అంతా యాక్టివ్గా పేలుస్తున్నారు. అంటే వాళ్ళకి ఫస్ట్లో భయంగా ఉన్నా తర్వాత చాలా యాక్టివ్గా పేలుస్తున్నారు. ఈసారి జిఎస్టీ లేదు కనుక కొంచెం సేల్స్ కూడా ఎక్కువ పెరిగాయి. కస్టమర్స్ కూడా బాగా కాల్చుకున్నారు. షాప్స్ వాళ్ళు కూడా బాగా సేల్స్ బాగా ప్రిపేర్ చేశారు. అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు ఈ వేడుకల్లో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. భాగ్యనగరం వ్యాప్తంగా ఎటు చూసుకున్నా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దివాళీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి దివాళీకి సంబంధించినటువంటి కొంత పొల్యూషన్ లేకుండానే చాలా కూడా పర్యావరణ హితమైనటువంటి క్రాకర్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. సో ఆ క్రాకర్స్ సేల్స్ కూడా ఈసారి కొంత పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎటు చూసుకున్నా కూడా అమావాస్య చీకట్ని తొలగించుకుంటూ వెలుగులు చిమ్మే దీపావళి వేడుకను ఇటు హైదరాబాద్ నగరవాసులు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పి